వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 15 కోట్ల మోసం, ఎంఎస్ ధోనీపై చీటింగ్ కేసు నమోదు. ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్, 40 స్వర్ణాలతో టాప్లో అమెరికా. మరి భారత స్థానం ఎంత? ఆత్మహత్య చేసుకోవాలని రోడ్డుపైకి వచ్చా, పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యల మాధురి వెల్లడి. దువ్వాడ వాణిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్. హైదరాబాద్లో జోరువాన, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై చీటింగ్ కేసు నమోదైంది. ఆర్కే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ నిర్వహణ విషయంలో ధోనీ తనను 15 కోట్ల మేర మోసం చేశాడని ఉత్తరప్రదేశ్లోని అమేథీకి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐ ఎథిక్స్ కమిటీ రూల్ 36 కింద కేసులు నమోదు చేసుకుని ఆగస్టు 30 లోపు వివరణ ఇవ్వాలని ధోనీని బీసీసీఐ ఆదేశించింది. ఈ విషయంపై ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరి జూలై 26న విశ్వ క్రీడలు ప్రారంభం కాగా ఆగస్టు 11న క్లోజ్ అయ్యాయి. సెన్ నది వేదికగా ఒలింపిక్స్ వేడుకలను బీజంపడగా స్టేజ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో సమాప్తమయ్యాయి. భారత్ తరపున షూటర్ మను భాకర్, హాకీ దిగ్గజం పిఆర్ శ్రీరాజేష్ పథకదారులుగా వ్యవహరించారు. 2028 ఒలింపిక్స్ పోటీలు లాస్ ఏంజలస్ వేదికగా జరగనున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాలకు 206 దేశాలకు చెందిన 10,714 మంది క్రీడాకారులు పోటీ పడ్డారు. అగ్రరాజ్యం అమెరికా 40 స్వర్ణాలతో టాప్లో నిలిచింది. చివరి రోజు చైనాను వెనక్కింటిన యుఎస్ పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఒలింపిక్స్ చివరి పోటీలో అయిన మహిళా బాస్కెట్బాల్లో అమెరికా జట్టు స్వర్ణ పతాకాన్ని గెలిచి తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. 40 స్వర్ణ పతాకాలు సహా మొత్తంగా 126 పతాకాలను యుఎస్ సాధించింది. డ్రాగన్ దేశం చైనా 40 స్వర్ణాలతో పాటు మొత్తం 91 పతాకాలను తన ఖాతాలో వేసుకుని 2వ స్థానంలో నిలిచింది. జపాన్ 20 బంగారు పతాకాలతో 3వ స్థానంలో నిలిచింది. గత టోక్యో ఒలింపిక్స్లో 7 పతాకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్ ఈసారి 71వ స్థానంలో పడిపోయింది. మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనగా 6 పతాకాలు వచ్చాయి. ఇందులో 1 రజతం, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయిన భార్య వాణి మధ్య జరుగుతున్న కుటుంబ గొడవలు చర్చనీయాంశమవుతున్నాయి. దీనితో కుటుంబ గొడవ రచ్చకెక్కింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తన కారులో బయలుదేరిన దివ్యల మాధురి పలాస మండలం లక్ష్మీపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మాధురి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఆమెకు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మాధురి చికిత్సకు నిరాకరించారు. దువ్వాడ వాణి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని, తన పిల్లలకు DNA పరీక్షలు చేయాలని అనుచిత వ్యాఖ్యలు చేశారని, మనస్తాపానికి గురై లారీని ఢీకొట్టి ఆత్మహత్య చేసుకుందామని కారులో రహదారిపైకి వచ్చానని వెల్లడించారు. దువ్వాడ వాణిని అరెస్ట్ చేస్తేనే చికిత్స చేయించుకుంటానని మొండికేశారు. చివరికి దాదాపు 1.5 గంటల తర్వాత వైద్యులు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెలలో వర్షం కురుస్తుంది. నిన్న రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, హైటెక్ సిటీ, అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షంతో వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపివేశారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.